సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. తరానికి ఒక్కడు అనేటువంటి శీర్షిక ద్వారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి నీతిమంతులను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. గత భాగాలలో నోవహు గారిని గూర్చి, లోతు గారిని గూర్చి మనం అధ్యయనం చేశాం. అనేక క్రొత్త సంగతులు, మన ఆత్మీయ జీవితానికి తోడ్పడే విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ భాగంలో దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వముగా పేర్కొనబడేటువంటి అబ్రహాము గారిని గురించి మనం నేర్చుకుందాం. అబ్రహాము గారు తన యొక్క కాలంలో దేవునికి యథార్థతను, భక్తిని, నీతిని కనుపరిచారు. దేవుడు అబ్రహాము చూపినటువంటి నీతిని బట్టి అబ్రహాము గారిని నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యమే చూసారా? పరలోకమందున్న తండ్రి అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు అని పిలిచాడంటే అది ఎంత గొప్ప ఆధిక్యత. దేవునికి స్నేహితుడయ్యేటువంటి నీతిని, భక్తిని అబ్రహాము గారు ఎలా చూపించారో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూచి మనము కూడా మన జీవితాలలో అబ్రహాము గారి స్థాయిని అందుకోవటానికి ప్రయత్నించాలని ఈ పాఠమును బట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు చక్కని సంగతులను మన కొరకు పొందుపరిచాడు. మనలోనూ అటువంటి నీతిమంతుల యొక్క జీవితాలను దేవుడు చూడాలనుకుంటున్నాడు. మనము కూడా ఆ స్థాయికి ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. అబ్రహాము గారు తెరహు యొక్క కుమారుడు. అబ్రహాము గారి యొక్క సహోదరుల పేర్లు హారాను, నాహోరు. అబ్రహాము గారి యొక్క సహోదరుడైన హారాను యొక్క కుమారుడే లోతు. అబ్రహాము గారి భార్య సారా. సారా గొడ్రాలు కావటం చేత అబ్రహాము గారికి చాలా కాలం వరకు సంతానం లేదు. అటువంటి పరిస్థితులలో సారా దాసి అయిన హాగరుతో అబ్రహాం పోయినప్పుడు ఇష్మాయేలును కంటాడు. అయితే ఇష్మాయేలు వాగ్దాన ప్రకారమైనటువంటి సంతానం కాదు. దానిని బట్టి దాసిని, తన కుమారుని వెళ్ళగొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. షారా ద్వారా అబ్రహాము గారు ఇస్సాకును కంటారు. ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులలో యూదుల నుండి యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ. ఈ ప్రకారము మనము కూడా అబ్రహాము సంతానం అయ్యేటువంటి అవకాశం దేవుడు ఏర్పరిచాడు. ప్రియులారా, నేటికి మనము అబ్రహాము సంతానముగా పిలువబడుటకు దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు పక్షమందు మనము అబ్రహాము సంతానముగా మారాలని ఆయన ఆశిస్తున్నాడు. అంటే అబ్రహాము గారి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయాలి. నేటికి ఆయన పేరు జ్ఞాపకాలలో ఉంది, మనుగడలో ఉంది. నేను అబ్రహాము దేవుడను అనే దేవుడు అనిపించుకొనుటకు ఇష్టపడుతున్నాడు. ఈ అబ్రహాము గారు ఇంత గొప్ప ఆధిక్యతను దేవుని దగ్గర పొందటానికి కారణాలండి. అబ్రహాము గారు చూపిన నీతి ఎంత గొప్పది. కొన్ని ప్రధానమైనటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, మొట్టమొదట దేవుని పిలుపును అందుకున్నటువంటి అబ్రహాము గారు మరుమాట లేకుండా దేవుని మాటను ఆలకించి, అంగీకరించి దాని ప్రకారం ప్రవర్తించారు. అది ఎంత కష్టమైనదైనా, తన జీవిత కాలంలో ఎంత శోధనను తెచ్చిపెట్టేదైనా,
ఎన్ని పరీక్షలను ఎదుర్కొనవలసి వచ్చినా దేవుని మాటకు విధేయుడిగా అబ్రహాము గారు బ్రతికారు. దేవుని మాట వినడం అనేది వెంటనే ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ కూడుకున్నది కాదు. దేవుని మాట వింటే శోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, కష్టాలు ఎదురవుతాయి. అయితే చిట్ట చివరకు బహుమానం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే అబ్రహాము గారి యొక్క జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుని మాటను అబ్రహాము గారు ఎంత విధేయతతో విన్నారో, ఎంత గొప్పగా దానిని పాటించారో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అయినా అబ్రహాము గారు కష్టాలు ఎదుర్కోలేదా? శోధనలు ఆయన అనుభవించలేదా? ఒక విధంగా మాట్లాడితే భూజీవిత కాలంలో ఎందరో మనుష్యులు ఎదుర్కోని కష్టాలను ఆయన ఎదుర్కొన్నారు. ఎందరికో లేని శోధనలు ఆయనకు కలిగాయి. అయినా సరే దేవుని మాటను ఆయన అతిక్రమించలేదు, విడిచిపెట్టలేదు. మొట్టమొదట దేవుడు అబ్రహాముకు ఇచ్చిన సందేశం ఏంటో మనం చూడగలిగితే, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వజనుల దగ్గర నుండి, నీ దేశము దగ్గర నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు నువ్వు వెళ్ళాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హారానులో తన తండ్రి అయిన తెరహు మృతి నొందాడు. దేవుడు అబ్రహామును బయలుదేరమంటున్నాడు. నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళాలి, అక్కడ నివసించాలి. ఆ దేశాన్ని నీ సంతతి వారికి నేను ఒక స్వాస్యముగా ఇవ్వబోతున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటను అబ్రహాము నమ్మాడు, విశ్వసించి ఆ మాటను పాటించాడు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమును మీరు తెరచి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటలను జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు నువ్వు వెళ్ళాలి. అదే కనాను దేశం. ఆ దేశమునకు నువ్వు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నిన్ను నేను ఒక గొప్ప జనముగా ఆశీర్వదిస్తున్నాను. నీ వలన ప్రపంచానికి నేను పరిచయం కావాలి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములు, సమస్త వంశములు నీ వలన ఆశీర్వదింపబడతారు అని దేవుడు ముందుగా అబ్రహాముకు ఈ మాటలను తెలియజేశాడు. అప్పుడు అబ్రహాము ఆ మాటలను నమ్మాడు. అబ్రహాము దేవుని మాటలను నమ్మాడు. ఏది కంటితో చూడకుండానే అబ్రహాము దేవుని మాటలను నమ్మాడు. ఎప్పుడైతే మనము దేవుడు చెప్పిన మాటలను వింటామో అది మనకు నీతిగా ఎంచబడుతుంది. దేవుని మాట మనం విన్నప్పుడు అది నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాట విన్నారు. అది చాలా కష్టమైనదే. తన ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపింపబోయే దేశమునకు వెళ్ళి అక్కడ నివసించాలి, అక్కడ ఆయన ఉండాలి. ఎన్ని పరిస్థితులు అతనికి విపత్కరమైనవిగా మారుతున్నా ఆయన అక్కడ నివసించాలి. తన యొక్క కుటుంబం అంతటిని తీసుకుని వెళ్ళాలి, తన యావదాస్తుని తీసుకుని వెళ్ళాలి, అక్కడ నివసించాలి. అది చాలా కష్టమే. అయినా సరే దేవుని మాట విన్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడినది. దేవుడు చెప్పిన మాటను పాటించాడు. అది అతనికి నీతిగా ఎంచబడినది. అబ్రహాము నీతిమంతుడు అవ్వటానికి కారణం అదే, దేవుని మాట వినుట. దేవుని మాట వినుట. ప్రియులారా, నేటికి కూడా చాలామంది అబ్రహాము గారి యొక్క సందర్భాన్ని తీసుకుని, దేవుడు నాకు ఫలానా ప్రదేశాన్ని చూపించాడు, నేను అక్కడికి వెళ్ళి సేవ చేయాలని, దేవుడు నాకు ఫలానా దేశాన్ని చూపించాడు, నేను అక్కడికి వెళ్ళి నివసించాలని అనుకుంటూ ఉంటారు. అయితే అబ్రహాము గారికి చెప్పినట్టుగా దేవుడు నేటి కాలంలో మనకు కూడా చెబుతాడు అనుకోవటం పొరపాటే.
అబ్రహాము గారికి దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో దేవుడు వాగ్దానం చేసి ఇవ్వబోతున్నటువంటి కనాను దేశంలో నివసించి ఇశ్రాయేలీయులు సర్వ ప్రపంచానికి దేవుని గురించి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో దేవుడు ఆనాడు అబ్రహాము గారిని అక్కడికి వెళ్ళమన్నాడు. ప్రతి తరంలోనూ దేవుడు ఈ విధంగానే మనుషులను ఉన్న చోటు నుండి వేరే చోటుకు పంపిస్తాడనుకోవటం అవివేకం. దేవుడు మన జీవితంలో మనకు చెప్పవలసినటువంటి సూత్రం వేరేది ఉంటుంది. ప్రస్తుత కాలానికి సంబంధించి మనము దేవుని పనిని ఆయన అనుకున్న రీతిలో చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతే తప్ప దేవుడు అబ్రహాము గారిని ఆయన ఉన్న దేశం నుండి వెళ్ళమని మరో దేశానికి పంపిస్తున్నాడు కనుక నేను కూడా ఉన్న దేశం నుండి బయలుదేరి వేరే దేశానికి వెళ్ళాలి అని గుడ్డిగా అనుకోవటం పొరపాటే. అవసరత ఉంటే దేవుడు పంపిస్తాడు. అవసరత లేకుండా అబ్రహాము గారికి దేవుడు చెప్పాడు కదా, నాకు కూడా ఇలాగే చెప్పాలి అనుకుని అదే తపనలో ఉండి అది దేవుని పిలుపు అనుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ బ్రతకాలనుకోవడం, అక్కడ లేక సేవ చేయాలనుకోవడం కూడా అవివేకమే. మరి మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఎవరు రక్షిస్తారు? మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఎవరు సేవ చేస్తారు? కనుక అక్కడ అబ్రహాము గారి దగ్గర అవసరత ఉంది. దేవుడు కనాను దేశంలోనికి అబ్రహాము గారిని తీసుకుని వెళ్ళి ఆ దేశాన్ని అబ్రహాము సంతానమునకు స్వాస్యముగా ఇవ్వబోతున్నాడు కనుక అబ్రహాము గారిని అక్కడికి పంపించారు. అలాగని ఆ తర్వాత మిగిలిన వారందరికీ ఇటువంటి సూచనలు దేవుడు ఇవ్వలేదే. ఇస్సాకు కానీ యాకోబు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు కానీ వారు ఉన్న దేశంలోనే అక్కడ నివసించాలి. కనాను దేశంలో పుట్టినప్పుడు కనాను దేశంలోనే వారు నివసించాలి, వేరే ప్రాంతానికి వారు వెళ్ళిపోకూడదు. అయితే అబ్రహాము గారి దగ్గర మనం ఇక్కడ నేర్చుకోవలసినటువంటి ఉన్నతమైనటువంటి సంగతి ఏంటంటే దేవుడు మనకు చెప్పినటువంటి మాట మనం వినాలి. చిట్ట చివరి గడియలలో మనం ఉన్నాం, క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. దేవుడు మనకు ఇప్పుడు చెప్పినటువంటి పాఠాలేంటి, సూత్రాలేంటి, ప్రభువైన యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధి విధానాలేంటి, వీటిని మనం ఇప్పుడు తెలుసుకొని దేవుని వాక్యానుసారముగా నడుచుకోవాలి. దేవుని వాక్యమును ఎవరైతే విని అంగీకరిస్తారో వారు అబ్రహాము వలె నీతిమంతులవుతారు. దేవుని వాక్యమును వినుట ఆయన దృష్టికి నీతి. వినుట అనగానే కేవలం చెవులతో విని అక్కడ విడిచిపెట్టేయడం కాదు. వినుట అనగా నీవు ఆ మాటల ప్రకారం ప్రవర్తించుట. ఎంతటి కష్టాలు, శోధనలు, ఇబ్బందులు ఎదురైనా కానీ దేవుని మాట ప్రకారం నువ్వు ప్రవర్తించుట దేవుని దృష్టికి నీతిగా మారుతుంది. నీవు నీతిమంతుడు కాగలవు, నీతిమంతురాలువు కాగలవు. అలాగే మరో సందర్భంలో అబ్రహాము గారు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నారు. అబ్రహాము గారికి ఇంకా సంతానం దేవుని వలన కలుగలేదు. అయితే దేవుడు ఒక ప్రక్క అబ్రహాము గారిని దేశం నుండి దేశం తరలించాడు. నీ సంతానమునకు నేను ఒక దేశాన్నే స్వాస్యంగా ఇవ్వాలనుకుంటున్నానని ముందు వాగ్దానం చేశాడు. మరి నాకు వయస్సు మీద పడిపోతుంది, నేను వృద్ధుడనైపోతున్నాను, నాకు సంతానం లేదు, నాకు ఆస్తికర్తగా దమస్కు ఎలీయెజరే ఉంటాడేమో అనుకుని అబ్రహాము అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు మరలా అబ్రహాము గారికి ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు వృద్ధుడివైనా సరే నీ గర్భవాసం నుండి వచ్చినటువంటి వాడే ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటాడు. అతని నుండి వచ్చినటువంటి సంతానమే జనాంగముగా మారుతుంది. వారే లోకానికి దేవుని గురించి పరిచయం చేయాలి అని అబ్రహాము గారికి మరలా దేవుడు తెలియజేశాడు. దేవుని మాటను అబ్రహాము మరలా నమ్మాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనం నుండి, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇక తనకు సంతానం కలగదేమో అనుకుని తన దాసులలో ఒకడు తనకు వారసుడు అవుతాడేమోనని దేవునితో చెప్పినప్పుడు దేవుడేమంటున్నాడు, నీవు ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను నీవు చేతనైతే లెక్కించు. ఆ నక్షత్రాలంత సంఖ్యగా
నీ గర్భము నుండి వచ్చినటువంటి వారు మారిపోతారు, విస్తారమైనటువంటి జనముగా మారిపోతారు. ఈరోజు నువ్వు ఒకరిని ఇద్దరిని చూస్తావు, కానీ ఆ తరువాత వేలకు వేలుగా లక్షలకు లక్షలుగా ఈ సంతానం అభివృద్ధి చెందుతుంది. ఒక దేశమును నీ సంతానమునకు స్వాస్యముగా ఇస్తున్నానంటే నీ గర్భము నుండి వచ్చిన వారు ఒక జనాంగంగా మారతారు. వారు ఇశ్రాయేలీయులుగా ప్రపంచంలో పిలువబడ్డారు. కనుక ఈ మాట ఎప్పుడైతే అబ్రహాము గారికి దేవుడు చెబుతున్నాడో, దేవుని మాట అబ్రహాము గారు హృదయపూర్వకంగా నమ్మారు, విశ్వసించారు. నా దాసులలో ఒకడు కాదు, నా గర్భవాసమును పుట్టినటువంటి వాడే, అతడు కూడా వాగ్దాన ప్రకారం పుట్టినవాడై ఉండాలి, అతడు మాత్రమే వారసుడవుతాడు. అతని నుండి వచ్చిన వారు ఆకాశ నక్షత్రములంత విస్తారమైనటువంటి సంతానంగా మారతారు, ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సంతానంగా మారతారు అని అబ్రహాము నమ్మాడు. అబ్రహాము యొక్క నమ్మికను బట్టి దేవుడు అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అతడు నీతిమంతుడు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటను ఏ ఆధారం లేకుండా అతడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా నమ్మాడు గనక అతడు నీతిమంతుడు. దేవుని మాటను ఆయా కాలాలలో అబ్రహాము ఎంత గొప్పగా విశ్వసిస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. ఒక కాలంలో కాదు, ఆయా కాలాలలో. తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, తన బంధువుల దగ్గర ఉన్నప్పుడు, తన దేశంలో ఉన్నప్పుడు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. తరువాత మరలా కొంతకాలానికి నాకు పిల్లలు కలుగుతారా అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, నీ గర్భము నుండి వచ్చిన వారు ఒక జనాంగంగా మారతారు అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు దేవుని మాట అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడినది. రోమీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో కూడా ఈ సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? ఆయా కాలాలలో దేవుని మాటను విశేషముగా నమ్మిన వ్యక్తిగా అబ్రహాము గారు కనిపిస్తున్నారు. మన జీవితాలలో మనము దేవుని మాటలను ఎంతవరకు నమ్ముతున్నాం? ఏదో దేవుని మాట మనం విన్నప్పుడు, చదివినప్పుడు కేవలం ఊకొట్టడం మాత్రమే కాదు, ఆ మాటలను మన జీవితాలలో మనం ప్రతిఫలింప చేసుకుంటున్నామా లేదా? అప్పుడే మనలో నీతి దేవునికి కనిపిస్తుంది. మనం ఒక నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మారాలంటే ఎప్పుడు మారగలం? దేవుని మాటను మనం ప్రవర్తించినప్పుడు. దేవుడు మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలను గ్రంథములో వ్యక్తీకరించినప్పుడు, ఆ మాటలను చదివిన, విన్న, గ్రహించిన మనం ఆ మాటలను మన జీవితాలలో కార్యరూపం దాల్చినప్పుడు, వాటి ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు మనలో నీతి దేవునికి కనిపిస్తుంది. అంటే దేవుని మాట మనం వింటే మనం నీతిమంతులం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము చెప్పినటువంటి మాట, చరిత్రలో జరిగినటువంటి సందర్భం. కనుక అబ్రహాము గారి యొక్క తరం అంతటిలో మనం చూచినప్పుడు సుమారుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలలో అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్ర ఈ భూమి మీద మనకు కనిపిస్తుంది. సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలలో అబ్రహాము గారి యొక్క చరిత్ర భూమి మీద మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ప్రస్తుతం మనం క్రీస్తు శకం 2000 సంవత్సరాలలో ఉన్నాం. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు అనగా మొత్తంగా వెరసి 4000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అబ్రహాము గారు తన నీతిని దేవునికి కనుపరిచారు. సుమారు 4000 ఏళ్ల నాటి చరిత్ర ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అది మనకు ఒక పాఠంగా కనిపిస్తుంది. అబ్రహాము గారి వలె మనము కూడా దేవుని నమ్మి మన నీతిని దేవునికి చూపించాలి. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అబ్రహాము గారితో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము గారు దేవుని మాట నమ్ముతున్నారు, దాని ప్రకారం ప్రవర్తించారు. అబ్రహాము గారికి అది నీతిగా ఎంచబడింది. నీ దాసులలో ఒకడు కాదు, నీ గర్భము నుండి పుట్టబోయేవాడే నీకు వారసుడవుతాడు. నీ సంతానము నుండి వచ్చిన వారు మాత్రమే ఒక జనాంగముగా మారి ఈ దేశమును స్వతంత్రించుకుంటారు అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము గారు దేవుని మాటను నమ్మారు.
అది అతనికి నీతిగా ఎంచబడింది. అన్న ప్రకారంగానే అబ్రహాము గారు 100 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు షారా ద్వారా దేవుడు ఇస్సాకును అనుగ్రహిస్తాడు. ఈ కుమారుడు పుట్టిన తర్వాత కొంతకాలానికి దేవుడు అబ్రహామును పరిశోధించాలనుకుంటాడు, పరీక్షించాలనుకుంటాడు. ఎందుకంటే మనలను దేవుడు ఎప్పుడైతే పరీక్షిస్తున్నాడో మన మీద దేవునికి ఎంతో ఎక్కువ ప్రేమ ఉందని మనం గ్రహించాలి. ఆ పరీక్ష ద్వారా మనలను ఇంకా ఉన్నతమైన స్థాయిలో మనలను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడని మనం గ్రహించాలి. చాలా సందర్భాలలో శోధనలకు, పరీక్షలకు అనేక మంది బలహీనపడుతూ ఉంటారు, వెనకడుగు వేస్తూ ఉంటారు, తొట్రిల్లుతూ ఉంటారు. ప్రియులారా, మీరు నీతిగా బ్రతుకుతున్నప్పుడు మీకు దేవుని దగ్గర నుండి ఒక పరీక్ష ఎదురైందంటే, మిమ్మును దేవుడు పరిశోధించాలి అనుకుంటున్నాడంటే, మిమ్మును మరింత మెరుగుపరచడానికి దేవుడు ఆ నిర్ణయం తీసుకుంటున్నాడని మీరు తప్పకుండా గ్రహించాలి. అటువంటి గ్రహింపు మీకు ఉన్నప్పుడు ఆ పరీక్షలో మీరు నిలబడతారు, ఆ శోధనకు మీరు ఎదురెదుతారు. అప్పుడు మీరు సువర్ణముగా మార్చబడతారు. అబ్రహాము గారు అదే పాఠాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. అబ్రహాము గారు అంతకు మునుపు దేవుని మాట నమ్మి నీతిమంతునిగా దేవుని దృష్టిలో కనిపించినప్పుడు దేవుడు అబ్రహాము గారిని ఎందుకు పరీక్షిస్తున్నారు? మరింత మెరుగుపరచటానికి, సువర్ణముగా మార్చటానికి, అబ్రహామును తన స్నేహితునిగా చూడటానికి, తరతరములు అబ్రహాము గారిని బట్టి దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారిలో అందరూ కూడా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను బట్టి అనేక మంది, అనేక జనములలో మనుష్యులు ఆశీర్వదింపబడతారు. ఇది దేవుడు ముందుగా అబ్రహాముకు తెలియజేసినటువంటి మాట. నీ ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయంటే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు నీ సంతానముగా మారే అవకాశం నేను కల్పిస్తాను. భవిష్యత్తు ప్రణాళికది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అంత గొప్ప ఆధిక్యత పొందటానికి ముందుగా అబ్రహాము గారు ఒక పరీక్షను దాటవలసి ఉంటుంది, ఒక శోధనను అధిగమించవలసి ఉంటుంది. ఆ పరీక్షే 100 ఏండ్ల వయసులో అబ్రహాము గారికి దేవుడు వాగ్దాన ప్రకారము ఇచ్చినటువంటి తన కుమారుడైన ఇస్సాకును తిరిగి దేవుడు నాకు బలిగా ఇవ్వి అని అడగటం. దేవుడు నాకు వృద్ధాప్యంలో ఈ కుమారుణ్ణి ఇచ్చాడు. ఇతడు ఒక్కగానొక కుమారుడు. ఆ తర్వాత అబ్రహాము గారు కెతూరాను వివాహం చేసుకోవడం, మరికొంతమంది పిల్లలను కనటం, ఇవన్నీ తర్వాత సంగతులు. అయితే ఆనాటికి అప్పటికి అబ్రహాము గారికి వాగ్దాన ప్రకారం పుట్టినటువంటి కుమారుడు ఒక్కడే, అతడే ఇస్సాకు. ఇస్సాకు పెరిగి పాలు విడిచిన తర్వాత కొంతకాలానికి దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకుంటున్నాడు. నీకు ఒక్కగానొక్క కుమారుడుగా ఉన్నటువంటి ఆ ఇస్సాకును నాకు తిరిగి నీవివ్వాలి, బలిగా ఇచ్చేయాలి అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు మరుమాట లేదు. నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అన్నప్పుడు మరుమాట లేదు. నీ దాసులలో ఒకడు కాదు, నీ గర్భము నుండి రాబోయేవాడు మాత్రమే నీకు వారసుడవుతాడని దేవుడు చెప్పినప్పుడు మరుమాట లేదు. నీ గర్భము నుండి వచ్చినటువంటి ఇదిగో ఈ వారసుడే తిరిగి నాకు నీవు బలిగా ఇవ్వాలి అని దేవుడు అడిగినప్పుడు కూడా మరుమాట లేదు. అంటే అబ్రహాము గారు మనకి ఏమి నేర్పిస్తున్నారు చూడండి. దేవుడు మీకు ఏదైనా ఒక ఆదేశాన్ని ఇచ్చాడంటే ఆ ఆదేశమును మీరు శిరస వహించి పాటించాలి. దేవుణ్ణి ఎదురు ప్రశ్నించకూడదు. మీ ఇష్టమునకు మీరు తావునిచ్చి దేవుని యొక్క చిత్తమును పక్కన పెట్టకూడదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటను మీరు పూర్తిగా నెరవేర్చాలి. అదే దేవుని మాట వినుట. దేవుని మాట వింటే మీరు నీతిమంతులవుతారు. ఏదో భూమి మీద నాకు ఈ ఫలానా కష్టం ఉందని, ఇబ్బంది ఎదురవుతుందని, శోధనలో పడతానని, నేను చాలా బాధపడతానని, దేవుని మాట వినుట వలన నాకు కష్టం కలుగుతుంది అని దేవుని మాట వినకుండా మీరు వెనకడుగు వేస్తే మీరు నీతిమంతులు కాలేరు, మీరు అనీతిమంతులుగా మిగిలిపోతారు. ఎంతటి కష్టం ఎదురైనా సరే, ఎంతటి శోధన ఎదురైనా సరే మీరు నిలవాలి. నిలిచేటందుకు దేవుడు మీకు శక్తిని కూడా ఇస్తున్నాడు, సహాయం కూడా చేస్తున్నాడు. కనుక ఆయన అద్వితీయమైనటువంటి కృపను పొందేటందుకు మీరు అర్హులు కావాలంటే కనుక మీరు ఆయన మాటను వినాలి, ఆ మాట ప్రకారం మీరు ప్రవర్తించాలి. చివరి వరకు
ఒక కాలంలో కాదు, ఒకానొక సమయంలో కాదు, అన్ని సమయాలలో, అన్ని కాలాలలో దేవుని మాట వినేవారుగా ఉన్నప్పుడు అలాంటి వారంటే దేవునికి ఇష్టం. అట్టి వారిని గురించి ఆయన ఏమంటున్నాడంటే వీరు నీతిమంతులు అంటున్నాడు. ఎవరైతే దేవుని మాటను అంగీకరించి ఆ మాట ప్రకారం ప్రవర్తిస్తారో వారు దేవుని దృష్టికి నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరు కూడా దేవుని నమ్మితే అది మీకు నీతిగా ఎంచబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మీరు తర్వాత చదవగలిగితే అద్భుతమైనటువంటి పాఠం అది, అద్భుతమైనటువంటి పాఠం. దేవుడు అబ్రహాము గారిని నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలి ఇవ్వి అని చెప్పినప్పుడు మరుమాట లేకుండా తర్వాత రోజే బయలుదేరిపోయి ఆయన ఇస్సాకును బలి ఇవ్వటానికి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ ఆయన చూపించినటువంటి పర్వతములలో ఒకానొక పర్వతం మీద బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయారు. మరునాడే గాడిదకు గంత కట్టి 2 పనివారిని తీసుకుని వెళ్ళి ఇస్సాకును దేవునికి ఇచ్చేయటానికి ఆయన సిద్ధపడిపోయారు. భవిష్యత్తులో దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసును కూడా లోకానికి ఇలాగే అర్పిస్తాడు. అయితే ముందుగా నీవు నా కుమారుడు గనుక, నీవు నీతిమంతుడుగా లోకమంతటికి పరిచయం కావాలి గనుక, ఈ తరమంతటిలో నీవు నీతిమంతుడు అని నేను చెప్పాలనుకుంటున్నాను కనుక నీవు ఆ స్థాయిని అందుకునే మనస్సు కలిగి ఉన్నావా అని అబ్రహామును దేవుడు అడుగుతున్నాడు. భవిష్యత్తులో దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసును కూడా లోకానికి బలి ఇచ్చాడు కదా, అర్పణ ఇచ్చాడు కదా. నీవు నీ కుమారుని నాకు ఇవ్వటానికి నీవు సిద్ధపడుతున్నావా అని అబ్రహామును దేవుడు అడుగుతున్నప్పుడు, అవును ప్రభువా, అవును తండ్రి, నేను సిద్ధం. నీవిచ్చావు, నీవు తీసుకోవటంలో న్యాయం ఉంది. నీవే అడుగుతున్నావు కనుక నేను నీకు బలిగా ఇచ్చేయటానికి సిద్ధపడుతున్నాను అని అబ్రహాము గారు ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిగా ఇవ్వటానికి ఆయన ప్రయత్నిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు మీరు చూడగలిగితే అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇచ్చేశారని రాయబడింది. అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇచ్చేశారు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటి? అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వటానికి చేయి చాపి కత్తి పట్టుకొనగా పరలోకం నుండి దేవదూత అబ్రహాము గారికి ఆజ్ఞ ఇస్తుంది. అబ్రహామా, నీవు నీ కుమారుణ్ణి ఇప్పుడు బలి ఇవ్వవలసిన అవసరం లేదు. నిన్ను పరీక్షించడానికి దేవుడు ఈ విధంగా చెప్పాడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడ్డావు కనుక నీవు నీ కుమారుణ్ణి బలి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అని దేవదూత పరలోకంలో నుండి అబ్రహాము గారికి తెలియజేస్తుంది. అప్పుడు ఆయన పొదలలో కొమ్ములు తగిలి చిక్కుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలును చూచి ఆ పొట్టేలును అక్కడ బలి ఇస్తారు. అయితే దేవుడు ఆ సందర్భంలో ఏమంటున్నాడు తెలుసా? నీ కుమారుణ్ణి నీవు బలి ఇవ్వకపోయినా నీవు నాకు బలి ఇచ్చినట్టే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము గారు తన మనస్సులో తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సంపూర్ణ నిశ్చయతను కలిగి ఉన్నారు కనుక దేవుడు అబ్రహాము గారిని గురించి ఏమనుకుంటున్నాడంటే, అబ్రహాము తన కుమారుని నాకు ఇచ్చినట్టే, ఇస్సాకును నాకు ఇచ్చినట్టే. వ్రాయబడిన అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలను జాగ్రత్తగా మీరు చూస్తున్నారా? అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద దేవునికి అర్పించినప్పుడు అని వ్రాయబడింది. దేవునికి అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వలేదు కదా. అంటే ఇచ్చేటప్పుడు దేవదూత పరలోకంలో నుండి ఆపు చేసింది కదా, నిలుపుదల చేసింది కదా. అయినా కానీ పరిశుద్ధ లేఖనం ఏమని తెలియజేస్తుందో చూడండి. అబ్రహాము ఇస్సాకును దేవునికి బలిగా ఇచ్చినట్టే, అర్పించినట్టే తన హృదయంలో నిర్ణయించుకున్నాడు. అంటే దేవుని మాట నమ్మడం అంటే ఎటువంటి అరమరిక లేకుండా సంపూర్ణ నిశ్చయతో దేవుని మాట నమ్మడం అన్నమాట, దేవుని మాటను పాటించడం అన్నమాట. కనుక ప్రియులారా,
దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయాలను మీరు తీసుకుంటున్నప్పుడు హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో మీరు దేవుని నమ్మాలి. ఎటువంటి సందేహం ఉండకూడదు. నిస్సంకోచంగా దేవుని కొరకు మీరు చేయాలనుకున్న ప్రతి కార్యమును పూర్తి చేసుకోవాలి. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. అలాంటి వారిని దేవుడు నీతిమంతులు అంటున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. దేవుని నమ్మడం అంటే ఏంటి? ఇదిగో అబ్రహాము గారి దగ్గర మనకు కనిపిస్తుంది. అబ్రహాము గారు చేసినటువంటి ఈ కార్యమును బట్టి పరలోకము నుండి దూత ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అబ్రహాము దేవుని మాట విని ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు దేవుడు అబ్రహాములో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసమును చూచి, క్రియలతో కూడిన విశ్వాసమును చూచి మరలా అబ్రహాముతో ఏమని తెలియజేస్తున్నాడో ఈ చక్కని మాటల్లో మీరు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం నుంచి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను. ప్రియులారా, అబ్రహాము గారు చేసినటువంటి గొప్ప సాహసం, ఆ తరానికి ఆయన ఒక్కడేనండి అంత గొప్ప నీతిమంతుడు. తరాలన్నిటిలో కూడా ఎందరో నీతిమంతులతో పోటీ పడుతున్నటువంటి నీతిమంతుడండి. ఎంత ఉన్నతమైన స్థాయిలో తన విశ్వాసమును కలిగి ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. ప్రియులారా, ఇలాంటి పాఠం మన జీవితాలకు ఎంతో మేల్కొల్పునిస్తుంది. తనకు ఒక్కడే ఉన్నటువంటి తన కుమారుణ్ణి ఈయ వెనుక తీయలేదు కనుక దేవుడు అబ్రహాములో ఉన్నటువంటి ఈ గొప్ప గుణానికి ఆనందపడ్డాడు. కనుక దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీ ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. ఈరోజు సర్వలోకానికి సువార్త ఎందుకు ప్రకటింపబడుతోంది? ఇదిగో అబ్రహాము దగ్గర దేవుడు తీసుకున్న నిర్ణయం. నీ వలన సమస్త వంశములు, భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. నీ వంటి విశ్వాసము ఎవరైతే క్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి కనుపరుస్తారో వారు నీ సంతానముగా పిలువబడతారు. అబ్రహాము సంతానంగా మారిపోతారు. దేవునికి వారసులవుతారు. పరలోకమును వారు స్వతంత్రించుకుంటారు. నిత్యత్వమును వారు పొందుతారు. ప్రియులారా, ఈ గొప్ప సంగతులు దేవుడు ఆ సందర్భంలో అబ్రహామునకు తెలియజేశాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. అబ్రహాము చాలా కష్టపడ్డాడు, శోధనల గుండా ప్రయాణించాడు, కానీ చివరకు మంచి బహుమానాన్ని అందుకున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని కొరకు మన నీతిని కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు పరీక్షలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, భరించలేనంత వేదన, కష్టం మనకు ఎదురవుతుంది. అయినా సరే నేను దేవుని కొరకు నిలువబడ్డాను, నేను నీతిగా నడుచుకోవాలనుకుంటున్నాను, వాక్యానుసారంగా ప్రవర్తించాలనుకుంటున్నాను అని మనం ఒక సంపూర్ణమైనటువంటి నిశ్చయితతో, పూర్ణ భక్తిని దేవునికి మనం చూపిస్తే గొప్ప బహుమానమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం ఊహించని స్థాయిలో గొప్ప బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే దేవుడు ఈ విషయాలన్నీ ముందుగా అబ్రహాముతో చెప్పలేదు. అబ్రహాము ఎప్పుడైతే విశ్వాస పరీక్షలో గెలుపొందాడో అప్పుడు చెబుతున్నాడు. రెండవ మారు పరలోకము నుండి దేవుని వాక్కు బయలుదేరింది. నీ సంతానము శత్రువుల గవిని స్వతంత్రించుకుంటారు. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదింపబడతాయి. నిన్ను చూచి నిన్ను పోలి ఎవరైతే నీ వంటి విశ్వాసమును కలిగి క్రీస్తు అనే మార్గము ద్వారా తండ్రి యొద్దకు రావాలనుకుంటారో వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ఇది దేవుడు అబ్రహాముకు పరీక్షలో గెలుపొందిన తర్వాత చెప్పిన మాట. గొప్ప బహుమానం. కనుక ప్రియులారా, తరానికి ఒక్కడు అబ్రహాము, తరానికి ఒక్కడు. సుమారు 4000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద తరానికి ఒక్కడుగా బ్రతికినటువంటి అబ్రహాము మన జీవితాలకు నేటికి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కనుక ఆ పాఠమును నేర్చుకున్న వారమై మన తండ్రి అయిన అబ్రహాము చూపిన విశ్వాసము వంటి విశ్వాసము
క్రీస్తు ప్రభువు ద్వారా నేడు మనం చూపించాలి. నేటి కాలంలో దేవుడు మనకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చడానికి మనం ప్రయత్నించాలి. మన ప్రాణాలు పోయేటంతగా దేవుని కొరకు మనం బ్రతకాలి. ప్రాణములకు తెగించి ప్రాణములను త్యజించైనా సరే దేవుని మాటను నిలబెట్టడానికి మన జీవితకాలం అంతా మనం పోరాటం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని చేత నీతిమంతులుగా పిలువబడి రక్షణ అయిన స్వాస్యమును క్రీస్తు ద్వారా పొంది నిత్యత్వమునకు మనం వారసులం అవుతాం. తగిన నిర్ణయం తీసుకోవాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా తండ్రి, తరానికి ఒక్కడుగా అబ్రహాము పరిశుద్ధ గ్రంథంలో తన నీతిని కనుపరిచి తండ్రి మీ వలన మెప్పు పొందాడు. నాయన, అబ్రహాము చూపినటువంటి విశ్వాసము మేము కూడా మా జీవితకాలంలో చూపగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. క్రియలతో కూడినటువంటి విశ్వాసమును మేము కనుపరిచి తండ్రి మీ వలన నీతిమంతులుగా నీతిమంతురాలుగా తీర్చబడే భాగ్యం మాకు దయచేయండి. నాయన, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తండ్రి, మేము కూడా అట్టి స్థాయిలో మీ మాటలను నమ్మి నీతిమంతులుగా తీర్చబడే భాగ్యం అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ చక్కని నిర్ణయాలు తీసుకొనుటకు మీ బిడ్డలంతా ప్రేరణ కలిగిన వారై వాక్యానుసారమైన జీవితాలతో ముందు కొనసాగిపోయే భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.